ఎయిర్పోర్ట్ నుంచి నాంపల్లి కోర్టుకు చేరుకున్నారు. అక్కడి నుంచి నాంపల్లి సిబిఐ కోర్టులో జగన్ హాజరు కానున్నట్లుగా తెలుస్తోంది. అయితే జగన్ దాదాపుగా 6 ఏళ్ల తర్వాత విచారణకు హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో పోలీసులు నాంపల్లి కోర్టు బయట భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కోర్టులోకి కేవలం న్యాయవాదులను మాత్రమే అనుమతిస్తున్నారు. ఇక అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా 6 ఏళ్ల తర్వాత సిబిఐ కోర్టుకు జగన్ వచ్చారు. ఇటీవల కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. ఆ పర్యటన తర్వాత హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపై సిబిఐ అభ్యంతరం తెలపడంతో కోర్టుకు తప్పనిసరిగా హాజరు కావాల్సిందే అనే పరిస్థితులు కూడా వచ్చాయి. ఆస్తుల కేసులో వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని జగన్ దాఖలు చేసిన పిటిషన్ పై కూడా సిబిఐ అభ్యంతరం వ్యక్తం చేసింది. జగన్ తప్పనిసరిగా హాజరు కావాల్సిందేనని సిబిఐ వాదించింది. దీంతో జగన్ హాజరు కావాలని కోర్టు ఆదేశించడంతో నాంపల్లి కోర్టుకు వచ్చారు జగన్. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 జనవరి 10న నాంపల్లి సిబిఐ కోర్టుకు హాజరయ్యారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ నరేంద్ర ఫోన్ ద్వారా అందిస్తారు. నరేంద్ర, చెప్పండి, 6 ఏళ్ల తర్వాత జగన్ విచారణకు హాజరవుతున్నారు. ఈ విచారణకి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ఇవ్వండి. జగన్మోహన్ రెడ్డి 6 సంవత్సరాల తర్వాత ఏదైతే ఈ కోర్టు విచారణకి ఆయన డైరెక్ట్ గా హాజరవుతున్నారు. ఇప్పటి వరకు వ్యక్తిగత మినహాయింపు అయితే ఆయన తీసుకున్నారు. ఎందుకంటే ఒక పక్క ముఖ్యమంత్రిగా ఆంధ్రప్రదేశ్ కి ఆయన బాధ్యత నిర్వహిస్తున్నటువంటి సమయంలో ఆయన అక్కడికి రావాలంటే భద్రతా పరంగా పెద్ద ఎత్తున ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా ఒక పక్క ముఖ్యమంత్రిగా కూడా బిజీ షెడ్యూల్ ఉన్నటువంటి కారణాలు వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని తనకు వ్యక్తిగత హాజరుకు సంబంధించినటువంటి మినహాయింపు ఇవ్వాలంటూ ఓ పిటిషన్ వేశారు. ఆ పిటిషన్ సంబంధించి కూడా అప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తగా 6 సంవత్సరాల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాలు, తర్వాత కూడా ఆయన కోర్టు కేసులకి వాయిదాలకు సంబంధించి ఆ విచారణ జరిగేటువంటి సమయంలో ఆయన డైరెక్ట్ గా హాజరైనటువంటి పరిస్థితి లేదు. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కోర్టు నుంచి కూడా స్పష్టమైనటువంటి ఆదేశాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఈ రోజు నాంపల్లిలోని సిబిఐ కోర్టులో హాజరయ్యేందుకు ఆంధ్రప్రదేశ్ నుంచి బయలుదేరారు. ఆయన మొత్తంగా ఏదైతే అక్రమాస్తులకు సంబంధించి పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఈ భవిష్యత్తులో ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉందంటూ పదే ఇతర పార్టీల ముఖ్య నాయకులు మాట్లాడుతూనే ఉన్నారు. ఎప్పటికైనా సరే జగన్మోహన్ రెడ్డి కేసులో దోషిగా తేలేటువంటి అవకాశం ఉందంటూ కూడా వాళ్ళంతా కూడా మాట్లాడుతున్నటువంటి పరిస్థితి. అందుకనే జగన్మోహన్ రెడ్డి భయపడే ఈ కేసులకు సంబంధించినటువంటి విచారణ వేగవంతంగా జరగనీయకుండా అడ్డుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. దానిలో భాగంగానే ఆయన హాజరు కావట్లేదంటూ కూడా అనేక సార్లు చాలా మంది ఆయన విమర్శించడం జరిగింది. ఆయన ఏదేమైనప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు మాత్రం జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా బిజీగా ఉండటం వల్ల ఆయన హాజరు కాలేకపోతున్నారంటూ కూడా గతంలో మాట్లాడారు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా ఆయన అధికారాన్ని కోల్పోయిన తర్వాత కూడా ఇప్పుడు ఆయన హాజరు కాకపోవడంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కోర్టుకి హాజరవబోతూ ఉన్నారు. దానికి తగిన విధంగానే ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో కూడా అధికారులు కూడా భద్రతా పరంగా ఎలాంటి ఇబ్బందులుకర పరిస్థితులు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేశారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి జగన్మోహన్ రెడ్డి 9:45 సమయంలో బయలుదేరి గన్నవరం ఎయిర్పోర్ట్ కి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేటకి చేరుకున్నారు. బేగంపేట నుంచి ఆయన ఏదైతే ఈ నాంపల్లిలోని కోర్టుకి
అసెంబ్లీకి చేరుకోబోతున్నారు. అయితే జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ కు వస్తున్నారు, ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ కు వస్తున్నారు అన్నటువంటి షెడ్యూల్ ఫిక్స్ అయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ లో అడుగు పెడుతున్నారు, జగన్మోహన్ రెడ్డికి అడుగున మనం స్వాగతం పలకాలి, జగన్మోహన్ రెడ్డి అభిమానులంతా కూడా తల్లి రావాలంటూ పిలుపునిచ్చారు. దాంతో పెద్ద ఎత్తున హైదరాబాద్ లో జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఆయన బేగంపేట నుంచి ఇటు కోర్టుకు వెళ్లేటువంటి సమయంలో మార్గంలో కూడా జగన్మోహన్ రెడ్డికి స్వాగతం పలికేందుకు, జగన్మోహన్ రెడ్డిని అడుగడుగున ఆయన వెంట అడుగులు వేసేందుకు కూడా ఆయన అభిమానులు పెద్ద ఎత్తున హైదరాబాద్ లో ఇప్పుడు ఆయన వెళ్ళేటువంటి మార్గంలో చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మొత్తంగా జగన్మోహన్ రెడ్డి ఈ కోర్టుకు హాజరైన తర్వాత లోటస్ పాండ్ తన నివాసానికి వెళ్తారు. తన నివాసంలో కాసేపు ఉన్న తర్వాత అక్కడ విజయమ్మతో కూడా ఆయన కాసేపు మాట్లాడిన తర్వాత అక్కడ నుంచి బెంగళూరు వెళ్లేందుకు కూడా షెడ్యూల్ అయితే ఫిక్స్ చేస్తుంది. మొత్తంగా దానికి సంబంధించి కొంత అటు ఇటుగా టైం అయినప్పటికీ ఆ షెడ్యూల్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి ఈ రోజు మొత్తం యాక్టివిటీ కూడా జరగబోతుంది. జగన్మోహన్ రెడ్డి పర్యటనకు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కూడా తగిన విధంగానే అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఇక్కడ విజయవాడలోని తన నివాసం నుంచి తాడేపల్లిలోని తన నివాసం నుంచి బయలుదేరినప్పటి నుంచి గన్నవరం ఎయిర్పోర్ట్ కు వెళ్లేంత వరకు కూడా అడుగడుగున జగన్మోహన్ రెడ్డి వెంట ఆయన పార్టీ నాయకులు గాని కార్యకర్తలు గాని అభిమానులు కూడా నడిచినటువంటి పరిస్థితి మనం చూసాం. అదేవిధంగా హైదరాబాద్ లో ఆయన ల్యాండ్ అయిన దగ్గర నుంచి మళ్ళీ హైదరాబాద్ వదిలి బయటకు వచ్చేంత వరకు కూడా ఆయన అభిమానులు, పార్టీ కార్యకర్తలు, నాయకులు వాళ్ళంతా కూడా జగన్మోహన్ రెడ్డి వెంట ఉండే విధంగా పార్టీ నాయకులు అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేశారు. శశాఖ నరేంద్ర, ఈ కేసులో 2013 నుంచి జగన్ బెయిల్ మీద ఉన్నారు. ఇవాళ బెయిల్ మీద ఎలాంటి నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది అంటారు? సంబంధించినటువంటి ఈ అక్రమాస్తుల కేసులపై ఇప్పటికే పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా చర్చ జరిగింది. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి సమయంలో సోనియా గాంధీని ఎదిరించారు, అందుకనే జగన్మోహన్ రెడ్డిని అక్రమంగా కేసులో ఇరికించారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి దగ్గర వారు అందరూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. అది బాగా ప్రజల్లోకి వెళ్ళింది. అప్పుడు కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉంది. కాంగ్రెస్ సోనియా ఏది చెప్తే అది అక్కడ దేశంలో నడిచేటువంటి సమయంలో జగన్మోహన్ రెడ్డి ఆ మాట ధిక్కరించారు, అందుకనే కేసులు పెట్టారంటూ కూడా వీళ్ళంతా కూడా మాట్లాడుతూ వచ్చారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన పూర్తిగా కూడా అధికారంలో కొనసాగుతున్నటువంటి సమయంలో దీనికి సంబంధించినటువంటి విచారణ జరుగుతున్నటువంటి సమయంలో ఏదైతే ఉందో అన్ని రకాలుగా కూడా ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి ఇరుక్కుపోయారు. జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా అక్రమ ఆస్తులు సంపాదించుకున్నారనేది పక్కాగా కోర్టులో తేలుతుంది. జగన్మోహన్ రెడ్డి ఏ రోజుకైనా సరే దానికి సంబంధించినటువంటి శిక్ష అనుభవించాల్సినటువంటి పరిస్థితి ఉంటుందంటూ కూడా ఇతర పార్టీల నాయకులు పదే పదే మాట్లాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి ఆ భయంతోనే కోర్టు విచారణకు పూర్తి స్థాయిలో కూడా సహకరించట్లేదు. జగన్మోహన్ రెడ్డి సహకరించి ఆ కేసులు త్వరగా తేలితే జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించినటువంటి శిక్ష అనుభవించాల్సి వస్తుంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి సహకరించట్లేదు. అందుకనే జగన్మోహన్ రెడ్డి బాధ్యతగా ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తూ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఇటు న్యాయస్థానాల విచారణకు సహకరించకుండా ఈ అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఆయన బిజీ షెడ్యూల్ అంటూ భద్రతాపరంగా ఇబ్బందులు అంటూ తప్పించుకుంటున్నాడంటూ ఆ సమయంలో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. ఏదేమైనప్పటికీ జగన్మోహన్ రెడ్డి తను అనుకున్న విధంగానే ముందుకు వెళ్లారు. ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని అప్పుడు హాజరు కాకపోవడం, దానికి వ్యక్తిగతంగా మినహాయింపు ఇవ్వాలంటూ కూడా పిటిషన్ వేయటం, అప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కూడా ఆయనకు అనుకూలంగా దానికి తగిన విధంగా కూడా కోర్టు నుంచి ఆదేశాలు రావడంతో జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా ముందుకు వెళ్లారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా లేరు. మరో పక్క దానికి తగిన విధంగా కూడా తెలంగాణ ప్రభుత్వం కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఎంత పెద్ద ఇబ్బందికరంగా ఉన్నా సరే వాటిని సమర్థవంతంగా చేయగలిగినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి భద్రతకు సంబంధించి ఎక్కడ ఇబ్బంది ఉండవు అనేది ఇటు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అన్ని రకాలుగా కూడా ఏర్పాట్లు చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డిగా ఈ భద్రత పరంగా కారణాలు చెప్పేటువంటి అవకాశం అయితే ఉండదు. ఉండకపోవడం వల్లే జగన్మోహన్ రెడ్డికి సంబంధించినటువంటి పర్యటన విధంగా ఎక్కడెక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేయాలి ఆ ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే అధికారులు చేసుకుంటూ వచ్చారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఎంతమంది అభిమానులు తరలి వచ్చినా, ఎంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని చూసేందుకు వచ్చినా ఆయన పర్యటనలో ఎక్కడ కూడా ఏదైతే ఆయన కోర్టుకు వెళ్లేటువంటి సమయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆయన కోర్టు విచారణకు హాజరై మళ్ళీ వెనక్కి వెళ్లిపోయేంత వరకు తగిన విధంగానే అన్ని ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం అంతా కూడా చేసింది. ఇక జగన్మోహన్ రెడ్డి దీనికి సంబంధించి ఇప్పటికే మనం మీడియాలో కూడా కొన్ని కథనాలు చూస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి విచారణకు వస్తే పెద్ద ఎత్తున అక్కడ ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది, అక్కడ భద్రతా పరంగా కూడా ఇబ్బందులు వస్తాయంటూ కూడా గతంలో చెప్పారు అనేది ప్రొజెక్ట్ చేసేటువంటి ప్రయత్నం కొంతమంది చేస్తారంటూ కూడా మీడియాలో కథనాలు చూస్తూ
ఉండదనే చెప్పుకోవాలి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనకి హైదరాబాద్ వచ్చినప్పటి నుంచి ఆయన తిరిగి వెళ్ళేంత వరకు ముఖ్యంగా ఈ కోర్టు విచారణ సమయంలో ఎక్కడ ఇబ్బంది కలగకుండా ఆ కోర్టులోకి వెళ్ళేటువంటి సమయంలో కూడా అన్ని రకాలుగా కూడా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. థాంక్స్ ఫర్ ద అప్డేట్స్ నరేంద్ర.